ఎండు కొబ్బరి, గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాయ అన్నీ వేసి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె వేసి చెక్క, లవంగాయలు, ఆకులు వేసి బిర్యానీ ఆకు వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత చికెన్ వేసుకొని వేయించుకోవాలి. చికెన్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది వేగుతుండగా మనం టమాటా ముక్కలు అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది వేగిన తర్వాత దాంట్లోకి సరిపడా టమాటాలు కూడా వేసి వేయించుకొని దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన టమాటాల్లో కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కూరను. అది కూడా వేగిన తర్వాత సరిపడా కారం వేసి వేయించుకోవాలి. మధ్యలో తిప్పుతూ ఉండాలి. అలా వేగిన దాంట్లో సరిపడా నీళ్లు వేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకు షార్వాకు కావాల్సిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో కొత్తిమీర, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, చెక్క, లవంగాయల పొడి మసాలా ఉంది కదా, అది కూడా వేసి 2-3 స్పూన్లు కొంచెం కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆ కూర రెడీ అవుతుండగానే చపాతీలు కూడా రెడీ చేసేసుకున్నాము. ఈరోజు మా టిఫిన్ అయితే ఇదే. కొత్తిమీర కూడా వేసినాక ఒకసారి కలుపుకొని వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాం కూరని. దీని మీద పెనం పెట్టుకొని అది వేడెక్కుతుండగానే చపాతీలు చేసి 2 వైపులా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. మధ్య మధ్యలో కూర తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు కూర దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత పొయ్యిని ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. చపాతీలోకైనా, పరోటాలోకైనా, రైస్లోకైనా సరిపోయే విధంగా ఒకే విధంగా షార్వా తయారు చేసుకున్నాము. ఇంతే అండి. ఈరోజు సండే మా టిఫిన్ అయితే చపాతీ ఇంకా చికెన్ షార్వా. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.